నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈరోజు మన మధ్యలో సూరన్న టీవీ ఆఫీస్లో దేవేందర్ అలియాస్ దేవన్న రావడం జరిగింది. ఈ సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితులు మొత్తం చాలా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. దేశంలో ఒక న్యాయం ఉంటుంది, రాష్ట్రంలో ఇంకో న్యాయం ఉంటుంది, సిర్పూర్లో ఇంకో న్యాయం ఉంటుంది. ఇక ఎవరు ప్రశ్నించరు, అందరూ శుద్ధ పూసలు లెక్క ఉన్నారు. మేము నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఇకపోతే సబ్జెక్టు ఆదిలాబాద్ వార్త, మొత్తం ఆదిలాబాద్ పేపర్ ఇది. మూగజీవులు దందాట. ఇగో ఈ మూగజీవులు దందనాట తంద అక్కడ. ఈ దందా వెనుక ఉన్నది ఎవరో సూరనకు తెలుసు. ఒకరోజు ఏదో ఒక రోజు నేను దేవన్న అక్కడ వస్తాం, అర్ధరాత్రి అధికారులకు కాల్ చేస్తాం. ఎవరెవరికి ఎట్లా నెట్వర్క్ ఉందో తెలుసు మాకు, డబ్బులు ఎట్లా చేతులు మారితే మాకు తెలుసు. ఎవరు అమ్ముడు పోతాళ్ళు, ఎట్లా తరలిస్తాళ్ళు, ఈ గోవులు ఆవులు ఏడ వెళ్తాయి, వదిలి ఎట్లా ఎట్లా వదిలి పెడతారు, ఎందుకు వదిలి పెడతారు, ఇవి గోశాలకి వెళ్తే లేకుంటే డైరెక్ట్ హత్య చేయడానికి వెళ్తాయా, అవి కూడా తెలుసు. అవి మాట్లాడదాం. ఇది గోశాలలకు వెళ్ళే ప్రసక్తులు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈయనే చచ్చిపోయేటట్టున్నాయి. అందులో ఆ వ్యాన్ లో అది పట్టకున్నా కూడా దాంట్లో తోసేసినట్టున్నది. ఇక్కడ చూడండి, ఇగో ఈ ఆవుది కాలు చూడు ఎక్కడ వచ్చి ఉన్నదో, ఈ ఆవు తల చూడు, అటు వెనక భాగం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. ఈ ఖచ్చితంగా ఇది అటే గోశాలకు వెళ్ళవు, మొత్తం బలికేనా డ్రామా. ఇదంతా మొత్తం డ్రామానే కదా, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా మనకు. ఇది చూసుకుంటే ఇక్కడ మొత్తం ఓ మాజీ ప్రజాప్రతినిధి నలుగురు దళారుతో భారీ నెట్వర్క్. కర్జవెల్లి వద్ద పోలీసుల తనిఖీలో చిక్కిన జైలు వాహనం, 7 పశువుల రక్షణ, జైలుకెళ్ళి బెయిల్పై వచ్చిన మారన్ని దళారుల తీరు, యాదెచ్చిగా దందా, మామూళ్ళ మత్తులో కాకిల మౌనంపై విమర్శలు. ఈ జైలుకు వెళ్తాను పోలీసులు మరి తీసుకుంటారు, బహుశా పోలీసులకు వెళ్తాయి. ఈ మన ఎవరైతే ఉంటారో దాని రక్షక దళం అనే వాళ్ళకు వెళ్తాయి, అక్కడ ఉన్న ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు వెళ్తాయి, అందరికి వెళ్తాయి. మరి మేము ప్రజల కోసం ఉన్న పోలీసులు చెప్తారు, అక్రమంగా ఉంటే చెప్పండి రా, ఫోన్ చేయాలంట ఎందుకు? అది మన ఫోన్లు వస్తేనే కదా వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. మన ఫోన్లు రాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయి? మన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయి చెలో డబ్బులు, లేకుంటే జైలు. ఇగో ఇన్ఫర్మేషన్ వచ్చింది, జైలు పోవాలి, మళ్ళీ బెయిల్ చేస్తావు, మరి అంతే, మళ్ళీ దందా చేయి, అంతే. ఎక్కువ సంపాదించు, నువ్వు ఈ చిల్లర సంపాదించి మాకు తక్కువ ఇయ్యకు, ఎక్కువ సంపాదించి మాకు ఎక్కువ ఇయ్య అంటారా? మామూలు మత్తులో కాకిల మనపై విమర్శలు. అవును, ఈ పోలీస్ నెట్వర్క్ ఎట్లా పని చేస్తారంట. ఒక ఎమ్మెల్యే ఎంపీని వస్తే అరగంట ముందు వెళ్ళి ఎదురు చూస్తారు, ఎమ్మెల్యే వస్తాండ్రా బై, ఎంపీ వస్తాండ్రా బై చూస్తారు. తెలియదా? మనం ఏదైనా ధర్నా చేద్దాం అనుకోండి, మనసులు అనుకున్నా కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. అరే రేపు ఎంఆర్ఓ ఆఫీస్నో లేకపోతే ఎంపీడీ ఆఫీస్నో లేకపోతే ప్రజాప్రతినిధి ఆ కార్యాలయంలోనో రేపు ధర్నా చేద్దాం, దీని మీద ప్రశ్నిద్దాం, మనం గొంతు లేవనిద్దామని మన మనసులో మనం అనుకున్నా వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంత యథేచ్ఛగా ఈ గోవుల దందా జరుగుతుంటే ఈ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక పోలీస్ అధికారి వీటిని దొరకబట్టిన దాఖలాలే లేవు. నీలాంటి మనలాంటి వ్యక్తులు, ప్రశ్నించే వ్యక్తులు దొరకబడితేనే మాట ఇవి. అవును, వాళ్ళు దొరకబట్టేటి ఉండయి. ఇక్కడ చూసుకుంటే ఇది మన సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండల్లో డైరెక్ట్ యథేచ్ఛగా ఇది ఒక మార్కెటే ఉన్నది. అక్కడ ఓకే పశువుల మార్కెటే ఉన్నది. మన ప్రాణహిత దాటితే మహారాష్ట్ర నుంచి వెళ్ళి రోజు ఒక 200-300 పశువులని తోలుకొని వస్తూనే ఉంటారు. మొత్తం వాడ DCM వ్యాన్ అది రెడీలు ఉంటది అక్కడ. ఓకే, ఇక్కడ ఈ పశువులన్నిటిని తీసుకొని తోలుకొని వచ్చి అక్కడ పెట్టి నైట్ 12-1 o'clock మధ్యలో వాహనం బయలుదేరుతుంది. మన సర్పంచ్ కాల్ చేద్దాం లైవ్ లో. చూడండి, చూస్తేనే గుండెలు తరుక్కపోతున్నాయి. ఇక్కడనే అది పోకముందే చచ్చిపోయేటట్టున్నాయి. చచ్చిపోవు మరి. మళ్ళా ఇప్పుడు ఆగుతుంది, మళ్ళీ పేపర్లు వచ్చింది. ఎందుకు ఆగుతుంది? ఆగదు, సాగుడే. ఇప్పుడు వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడతారు, ఏమైంది సార్, మీరు మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అనవసరంగా మీరు లాస్ అయ్యారు, మమ్మల్ని లాస్ చేసారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సార్ అని వాళ్ళు వీళ్ళనే అంటారు, కాకి వాళ్ళనే అంటారు. ఓ మాజీ ప్రజాప్రతినిధి అంటే ఎవరు?
మాజీ ప్రతినిధులు అంటే మన అందరికీ తెలుసు. త్వరలో ఆ వివరాలు కూడా మనం బయట పెడతాము. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అదే వస్తుంది. ఇక్కడ మనకు అన్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి. దాంతో మీకు సపరేట్ ఒక వీడియో చేస్తాము. లేపడు సర్పంచ్ లేపడు ఫోను. సర్పంచ్ హయాంలో జరుగుతుంది, అందరి హయాంలో జరుగుతుంది. ఇది విచ్చలవిడిగా జరుగుతుంది, సీక్రెట్ గా కాదు. దర్జాగా మార్కెటే నడిపిస్తున్నారు కదా. దర్జాగా మార్కెటే నడిపిస్తున్నారు. మరి బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేపీ కార్యకర్తలు వీళ్ళు మరి ఏం చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు వాళ్ళకే తెలవాలి. బజరంగ్ దళ్ సభ్యులు ఇప్పుడు ఇంత యథేచ్ఛగా కౌటాల్లో మెయిన్ మార్కెట్ లో జరుగుతుంది. మహారాష్ట్ర నుంచి వెళ్ళి తాటిపల్లి విలేజ్ నుంచి వెళ్ళి నేరుగా వస్తాయి వందలు. మరి మీ కళ్ళకు కనిపిస్తలేవా? వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీకు డబ్బులు వస్తున్నాయి అనేది నిజం కాదా? నిజం అంటే మీరు ఏం చేయాలి? మార్కెటే నడుస్తుంది అక్కడ రోజు డైలీ. మీకంటే ఇంకా కోసేటో నయం. మీరు ఇంకా ఈ బజరంగ్ దళ అనే ముసుగులో వండుకుంటూ డబ్బులు తీసుకుంటూ వీళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు. అది ఇంకా దారుణం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కేంద్రంగా పశువుల అక్రమ రవాణా దందా యాది సాగుతుంది. ఓ మాజీ కౌన్సిలర్ సూత్రధారిగా 4 దళారులు పాతదారుగా భారీ నెట్వర్క్తో ఈ దందాను నడిపిస్తాను. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పశువులను కొని సరిహద్దు మార్గాల ద్వారా, నువ్వు చెప్పింది నిజమే, పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర కదా, పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పశువులను కొని సరిహద్దు మార్గాల ద్వారా హైదరాబాద్ తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. తాజాగా కర్జవెల్లి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు జైలు వాహనంలో క్రూరంగా తరలిస్తున్న 7 పశువులను రక్షించారు. జైలుకు వెళ్లిన నిందితులు బెయిల్పై వచ్చి మళ్లీ పాత 3తో కలిసి దందాను షురూ చేయడం గమనం. ఇది బెయిలిచ్చే దుర్మార్గుడు. మరి అయ్యా జడ్జి గారు, ఇలాంటి వాళ్ళకు డైరెక్ట్ ఉరిశిక్ష చేసేయండి. ఇప్పుడు పశువులది కూడా ప్రాణమే కదా. ఇక్కడ లైవ్లో దొరకబట్టినాం కదా, ప్రాణాలు తీయడానికే తీసుకుపోతున్నారు కదా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళని కూడా మరి ఉరిశిక్ష చేసేయండి. వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు మీరు? అంటే ఈ పశువులకు ఒక న్యాయం, మనుషులకు ఒక న్యాయమా? అదే కదా. ఇప్పుడు ఏమంటానంటే, మొన్న ధర్నా చేస్తాను ఢిల్లీలో, చనిపోయింది పశువులు కాదు మనుషులు కాబట్టి ఏమైతే లాఠీ చార్జ్. అదే పశువులు చనిపోతే దేశాల్లో మొత్తం బీజేపీ అందరూ అని చనిపోతానయ్యా. అదే ఇక్కడ చనిపోతాయి, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడున్నది మన బీజేపీ ఎమ్మెల్యేనే కదా. ఒకసారి ఆ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అడుగుదాం. ఒకసారి ఎమ్మెల్యే కాదు, నా ఫోన్ లేపాడు. నీ ఫోన్ ఉందా? ఎవరి ఫోన్ లేపాడు ఎమ్మెల్యే. ఒకసారి కాదు, నా ఫోన్ లేపాడు ఆయన. నేనంటే ఆయనకి చెప్తున్నా కదా, భయం కాదు దేవేందర్. డైరెక్ట్ లైవ్లో చెప్తున్నా, పాల్వాయి హరీష్ రావుకి సూరన్ అంటే చుస్సు పోసుకుంటాడు. పెట్టుకోరా భయ్, ఏం చేస్తావు చేసుకో. బిజీ ఇదే మాట్లాడతానేమో, ఏడ దొరికినాయి ఏం కథ అని. అట్లా జరిగింది అన్ని పగడబందీగానే చూసుకుంటాను. చెప్తున్నా నీకు 10,000 ఓట్లు వస్తే 10,000 ఓట్లు రావు, 10,000 ఓట్లు రావు. సిగ్గుండాలి కొంచెం అన్న హరీష్ బాబు కన్నా. నీకు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా నువ్వు ఉన్న హయాంలో ఇదంతా జరుగుతుంది. కొంచెమన్నా ఉండాలి కదా నీకు. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, వెంటనే చెక్ పోస్ట్ల వద్ద నిఘా పెంచి కఠిన చర్యలు. చెక్ పోస్ట్లా ఎందుకు? చెక్ పోస్టులు పెడతాడు వీళ్ళు వెంటనే అట. అబ్బా, ఉన్న చెక్ పోస్టుల దగ్గర మంచి చేత కాదు కానీ చెక్ పోస్ట్లో నిఘా పెంచుతాడు. ఎందుకు? వసూలు చేయడానికి నిఘా. ఏం మాట్లాడతారు ఆవులు కాదు మీరు. ఇక్కడ చూడండి, ఇది ఎంత చూడండి, ఒకదాని మీద ఒకటి కుక్కి అందులో పట్టకపోయినా కూడా దాంట్లో కోసేసి మరి ఇంత ఘోరంగా ఎట్లా అది చూడండి. చాలా విధాకరమైన ఇదండి. ఖచ్చితంగా ఈ దందాన్ని ఆపాలే. లైవ్లో కూడా మేము కూడా దొరకబడతాం. ఎవడెవడికి ఎంత ముడుతుందో బరాబర్ ఇంకో వీడియో కూడా మేము చెప్తాం. చూడండి సూరణ టీవీ, సూరణ విద్యమైన. థ్యాంక్ యూ వెరీ మచ్.